లక్ష్మి, శ్రీనివాస్, హరీష్ ముగ్గురు కూడా ఇక సిద్ధు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి రాగానే ఇక గుమ్మం దగ్గర బసవరాజు, విశాలాక్షి, బామ్మ అందరూ కూడా ఉంటారు. ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఈ సారెను మీకిచ్చి మా ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాము అని విశాలాక్షి వాళ్ళతో చెప్తూ ఉంటే అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. బసవరాజు చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇక తులసి విశాలక్ష్మితో మా ఇంటి అమ్మాయి అంటే మా ఇంటి కోడలు కీర్తిని తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్పేసరికి విశాలాక్షికి చాలా కోపం వస్తూ ఉంటుంది. కీర్తి గుమ్మం దగ్గర ఉండి అంతా చూస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక కీర్తిని తీసుకెళ్తాము అనేసరికి విశాలాక్షి చాలా కోపంగా హరీష్తో ఏ మొహం పెట్టుకొని తీసుకెళ్ళడానికి వచ్చావు, నా కూతురు రాదు అని తెగేసి చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి లక్ష్మి, శ్రీనివాస్, హరీష్ వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఇదిగోండి సారీ తీసుకుని వదిన గారు అని తులసి గురించి ఇక లక్ష్మి విశాలాక్షికి సారే అందిస్తూ ఉంటే విశాలాక్షి చాలా కోపంగా సారెను పైకి నెట్టేస్తూ ఉంటుంది. అలా చేసేసరికి అందులో ఉన్న పసుపు, కుంకుమ మొత్తం కూడా గుమ్మం దగ్గరే నిలబడ్డ తులసి మీద పడిపోతూ ఉంటాయి. విశాలక్ష్మి వాళ్ళు చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే తులసి లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ఇక ఉన్నట్టుండి తులసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే లక్ష్మి, శ్రీనివాస్ వాళ్ళు పట్టుకుంటారు. ఇక ఏంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు అని లక్ష్మి తులసిని అడుగుతూ ఉంటే తులసి లోపల బాధపడిపోతూ ఉంటుంది. ఇదిగో అమ్మ ఈ స్వీట్ తినే ముందు అని తను తీసుకొచ్చిన సారులో ఉన్న స్వీట్ తీసి లక్ష్మి తన కూతురికి తినిపిస్తూ ఉంటే ఇక పుట్టింటి వాళ్ళ ప్రేమ చూసి తులసి లోపల చాలా బాధపడిపోతూ ఉంటుంది.